హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 46. ఏమైందమ్మా? అడిగాడు అర్జున్ జగదీశ్వరి దేవి వైపు చూస్తూ. అదే నాన్న, టైం అయిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు తినలేదు. అలా నిన్ను మోసం చేసిన దాని గురించి ఆలోచించుకుంటూ, తలుచుకుంటూ నువ్వు తిండి మానేస్తే ఈ తల్లి మనసేపయిపోతుందో ఆలోచించావా? అడిగింది జగదీశ్వరీదేవి కొడుకు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు. అబ్బా! నిజంగా ప్రేమించిన వాళ్ళు కూడా ఇన్ని మాటలు ఆడరు కదమ్మా! అనుకుంటూ, లేదమ్మా, కార్తీక్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అంతే అంటూ చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక అర్జున్ కూర్చొని జగదీశ్వరీదేవి అర్జున్‌కి వడ్డిస్తూ ఉంది. ఇష్టం లేకపోయినా కూడా తింటూ తల్లితో పొడి పొడిగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేంటి వీడిలా ఉన్నాడు? అవునులే, ఎంతైనా ప్రేమించిన సింధు వాడి జీవితంలో నుంచి వెళ్ళిపోయింది కదా! కొంచెం బాధుంటుంది. ఇదే టైం స్పందనని మళ్ళీ ఇంటికి తీసుకొని రావాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జగదీశ్వరీదేవి. ఇక తినేసిన తర్వాత తిరిగి తన రూమ్‌లోకి వెళ్ళిపోయి భార్యకి మెసేజ్ చేశాడు. కానీ సింధు పడుకొని ఉండటంతో ఆ మెసేజ్ తను చూడలేదు. పడుకొనుంటుందిలే అనుకొని తను కూడా లైట్ ఆఫ్ చేసుకున్నాడు. ఏంటో ఏమీ చేయబుద్ధి వేయడం లేదు. మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. డాడీ తొందరగా వచ్చేస్తే బావుండు అనుకుంటూ అలా తను కూడా కలత నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ జగదీశ్వరీదేవి అర్జున్ పైకి వెళ్ళిన వెంటనే స్పందనకి ఫోన్ చేసింది. హలో! చెప్పత్తా? ఒసేయ్, వెంటనే నువ్వు ఇంటికి రా. అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకుండా ఈసారైనా అర్జున్ ఇష్టపడే విధంగా నిన్ను నువ్వు మార్చుకో. ఇది చివరి అవకాశం. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఆ సింధు కూడా ఇప్పుడు వాడి దగ్గర లేదు. కాబట్టి వాడిని ఓదార్స్తున్నట్టు ఓదార్చి అప్పుడు నువ్వు నీ కోరికలు నెరవేర్చుకో. అర్జున్ని పెళ్లి చేసుకో అంది జగదీశ్వరీదేవి. అలాగే అత్తా, ఇప్పుడే వస్తున్నాను అంటూ వెంటనే కాల్ కట్ చేసి తన బట్టలు ఒక 4 జతలు పట్టుకొని ఎగురుకుంటూ అర్జున్ ఇంటికి స్టార్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడో రాత్రి దాటిన తర్వాత అప్పుడు ఇంటికి రీచ్ అయ్యారు కమలాక్షి, రంగయ్య ఇంకా సింధు. అక్కని అక్కడ చూడగానే రాహుల్, నర్మద ఇద్దరు ఆనందంగా తనని హత్తుకొని, అక్క, బావ కూడా వచ్చారా? అడిగింది నర్మద. లేదు, మీ బావ ఇంకొక 1 వీక్‌లో వస్తారు అంది సింధు. మరి నువ్వెందుకొచ్చావు? అడిగింది నర్మద మొహం చిన్నబుచ్చుకొని. అంటే ఏంటే, నా పుట్టింటికి నేను రాకూడదా? అడిగింది సింధు ఆశ్చర్యంగా. ఇదిగో, అది ఎప్పుడు అలాగే అంటుందిలే కానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నీకు భోజనం పట్టిస్తాను నేను అంటూ కూతుర్ని గదిలోకి పంపించింది కమలాక్షి. రూమ్లోకి రాగానే భర్తకి మెసేజ్ చేసింది. మధ్యాహ్నం పడుకోవడం వల్ల అర్జున్కి కూడా నిద్ర రాక భార్య పెట్టిన మెసేజ్కి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఇక జగదీశ్వరి దేవి పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు భార్యకి కాల్ చేశాడు. హలో అర్జున్, చెప్పవే, వెళ్ళిపోయావా ఇంటికి? హా, ఇప్పుడే వచ్చాను. అందుకే మళ్ళీ ఫోన్ చేశా. ఇందాకంతా కొంచెం ఎక్కువ జర్నీ వల్ల కడుపులో తిప్పినట్టు అయిపోయింది. ఆ టైంలో ఇంకా మాట్లాడలేక అలా పడుకుండిపోయాను. సరే సరే, ఇప్పుడు బాగుంది కదా? హా, ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకీ తిన్నావా ఏమైనా? హా, తిన్నాను. మధ్యాహ్నం పడుకుండిపోయాను, అందుకే ఇప్పుడు నిద్ర రావట్లేదు. ఎక్కువసేపు మేల్కొని ఉండకు అంది సింధు. నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? అడిగాడు అర్జున్. గుడ్ న్యూసా? ఏంటది? స్పందన వచ్చింది మళ్ళీ అన్నాడు అర్జున్ నవ్వు ఆపుకుంటూ. నేను లేని టైంలో అదెందుకొచ్చింది? నువ్వసలు దాంతో మాట్లాడకు అంది సింధు. ఆ మాటకి నవ్వుకుంటూ, ఏదో ప్లాన్ చేసిందే ఆవిడ. అందుకే ఇప్పుడున్నట్టుండి స్పందనని ఇక్కడ దింపింది. నాకు తెలిసి నేను నీతో గొడవ పడ్డాను అని చెప్పాను కదా! ఇదే టైం అనుకొని దానికి నాకు పెళ్లి ఫిక్స్ చేయాలి అని ఫిక్స్ అవుతున్నట్టుంది మా అమ్మ కానీ అమ్మ అన్నాడు అర్జున్. సరిపోయింది అంటూ కొంచెం సేపు భర్తతో మాట్లాడి ఆ తర్వాత కాల్ కట్ చేసేసి స్నానం చేసేసి బయటికి వచ్చింది.
ఈలోపు కమలాక్షి వంట చేసి పెట్టడంతో తినేసి అప్పుడు టాబ్లెట్లు వేసుకొని బాగా ప్రయాణం చేయటం వల్ల గుడ్ నైట్ అని భర్తకి మెసేజ్ పెట్టేసి నీరసంగా అనిపించడంతో పడుకుండిపోయింది సింధు. అర్జున్‌కి నిద్ర రాక అటూ ఇటూ తిరుగుతూ కొంచెం సేపు గార్డెన్‌లోకి వెళ్దాం అనుకుని కిందకి దిగాడు. "ఏమైంది బావా? సింధు చేసిన మోసం గురించి ఇంకా తలచుకొని బాధపడుతూ ఉన్నావా? అయినా అలాంటి లో క్లాస్ మెంటాలిటీ వాళ్ళు అలాగే ఆలోచిస్తారులే బావా. అంతకంటే గొప్పగా ఆలోచించడం వాళ్ళ వల్ల కాదు" అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంది స్పందన. స్పందన మాటల్ని అసలేమాత్రం పట్టించుకోకుండా బయటికి నడుస్తూ ఉన్నాడు అర్జున్. ఇక అర్జున్‌తో పాటే నడుస్తూ, అర్జున్‌ని విసిగిస్తూ, మధ్య మధ్యలో తన అందచందాలు చూపిస్తూ, అర్జున్‌ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది స్పందన. స్పందన చేస్తున్న ప్రతి పని అసహ్యాన్ని పుట్టిస్తుంది అర్జున్‌లో. బాబోయ్! దీనికి నా పెళ్ళానికి ఎంత తేడారా బాబు! సిగ్గు లేకుండా అలా ఎలా చూపిస్తుంది రాక్షసి! నా పెళ్ళాం నా ముందు బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడుతుంది ఇప్పటికి కూడా. మళ్ళీ ఇది దాన్ని లో క్లాస్ అనడం. నిజానికి లో క్లాస్ అది కాదు. ఇది. అనుకుంటూ చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పైకి. ఏమైందే? ఏమైనా మనకి పనికొచ్చే పనేమైనా జరిగిందా? ఏంటత్తా నీ కొడుకు అసలు మాటే వినడం లేదు. ఎంతలా క్లోజ్ అవుదాం అనుకున్నా కూడా అసలు నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. పెళ్ళాం ఒకటి పక్కన లేదు కదా అని కావాలనే అడ్వాంటేజ్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు అంది స్పందన జగదీశ్వరి దేవి వైపు చూస్తూ. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులే చేసి వాడికి ఇంకా దూరం అవ్వకు. అర్జున్‌కి ఇలాంటివేవీ నచ్చవు. అర్థమైందా? వాడికి సాంప్రదాయంగా ఉండాలి. ఎలా అంటే సింధులాగే ఉండాలి. అలా ఉంటేనే నచ్చుతావు. అర్థమైందా? అది ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా నడుచుకుంటుందో అవన్నీ అబ్జర్వ్ చెయ్యు. అది ఎప్పుడూ చీర కట్టుకుంటుంది. ఎందుకంటే అది చీర కట్టుకుంటే అర్జున్‌కి ఇష్టం. అందుకే అది చీర కట్టుకుంటుంది. నువ్వు రేపు ఉదయం చీర కట్టుకో. మీరిద్దరూ బయటికి వెళ్ళే ఏర్పాట్లు నేను చూస్తాను అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జగదీశ్వరీదేవి. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే లేచి భర్తకి మెసేజ్ చేసింది. నిద్ర పట్టక ఫోన్ చూసుకుంటూ రాత్రి మొత్తం గడిపేసిన అర్జున్ భార్య నుంచి మెసేజ్ వచ్చేసరికి ఒక్కసారిగా ప్రశాంతంగా అనిపించింది. వెంటనే భార్యకి ఫోన్ చేశాడు. అబ్బో! ఏంటి సార్ చాలా త్వరగా నిద్ర లేచినట్టున్నారు? అవును. నా పెళ్ళాం గారు ఉంటే నైట్ అంతా వర్కౌట్ చేసుకొని లేట్ అయిపోయేది లేవడం. ఇప్పుడు అది లేదు కదా! అందుకే నైట్ మొత్తం అసలు నిద్రే పట్టలేదు అన్నాడు అర్జున్. ఎందుకు? అడిగింది సింధు డౌట్‌గా. హా! ఏం చెప్పను. రోజు నా పెళ్ళాన్ని గట్టిగా పట్టుకొని పడుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు బెడ్ మొత్తం నేనొక్కడినే ఉన్నా. అలా అయితే వైజాగ్ వచ్చేయొచ్చు కదా! అడిగింది సింధు. నాకు కూడా రావాలనే ఉంది. ఒక్క 2 డేస్ అంతే. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా నీకు దూరంగా నిన్ను వదిలి ఉండను. ముందు కమిషనర్ గారికి ఫోన్ చేయాలి. పని ఎంతవరకు వచ్చిందో. అండ్ అలాగే నేను హేమంత్‌కి కూడా చెప్పా. వాడికి తెలిసిన వాళ్ళు అక్కడున్నారంట. వాడిది లోకల్ వైజాగే కాబట్టి వాడికి అక్కడ అందరూ తెలుసు. వీలైనంత తొందరగా శృతి మనకి కనిపిస్తే చాలు అన్నాడు అర్జున్. ఇంకేంటి? ఏమంటుంది మీ మరదలు? అడిగింది సింధు వెటకారంగా. అబ్బా! దాని గురించెందుకే గుర్తు చేస్తావు. నైట్ మొత్తం దరిద్రం అంటూ జరిగింది మొత్తం చెప్పాడు అర్జున్. నిజం చెప్తున్నా? అది ఇంకొకసారి నీ ముందు తిక్క తిక్క వేషాలు వేసి బిహేవ్ చేస్తే దాన్ని కత్తికో కంట కింద నరుకుతా. దానికి ఎంత ధైర్యం నా మొగుడి ముందు ఎక్స్‌పోజ్ చేయడానికి? దొంగ మొహంది అంటూ మాట్లాడుతున్న భార్యని చూసి నవ్వుకుంటూ, ఏంటి అమ్మాయి గారి ఫేస్ మొత్తం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది? పో అర్జున్. అది నీ పక్కన ఉంటుంది అన్న ఊహకే నాకేదోలా అయిపోతుంది. ఇంకొకసారి అది నీతో ఏమైనా తిక్క తిక్కగా బిహేవ్ చేస్తే చెప్తున్నా, నేను వెంటనే హైదరాబాద్ వచ్చేస్తాను అంది సింధు. సరే సరేలే వచ్చేద్దుగానివి. నేనే వచ్చి నిన్ను తీసుకొస్తాను సరేనా? అలాగే నా చిట్టి మరదల్ని, బామ్మర్దిని కూడా కలవాలి కదా! మనం వచ్చినప్పుడు వాళ్ళని కూడా కొన్ని రోజులు ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఎలానో హాలిడేస్ వస్తాయి కదా నెక్స్ట్ అంతా అన్నాడు అర్జున్. సింధు ఏదో మాట్లాడబోతూ ఉండగానే బయట నుంచి జగదీశ్వరి దేవి డోర్ తట్టడంతో ఆగు నేను మళ్ళీ కాల్ చేస్తా బాయ్
అంటూ వీడియో కాల్లోనే ఒక ముద్దు ఇచ్చేసి కాల్ కట్ చేసేశాడు అర్జున్. డోర్ బయట జగదీశ్వరీదేవి కనిపించడంతో గుడ్ మార్నింగ్ అమ్మా అన్నాడు అర్జున్ చిన్న చిరునవ్వుతో. గుడ్ మార్నింగ్ కన్నా, నిద్ర లేచావా అడిగింది జగదీశ్వరీదేవి. హా అమ్మా, ఏమైంది చెప్పు. ఏం లేదు, స్పందన గుడికి వెళ్ళాలి అనుకుంటుంది. కొంచెం తనని గుడికి తీసుకొని వెళ్తావా కన్నా అడిగింది జగదీశ్వరీదేవి అమాయకంగా. అమ్మా, నీకు ఆల్రెడీ తెలుసు తనకి నాకు అస్సలు పడదు అని. మళ్ళీ నువ్వు నాకు ఇలాంటి పనులు చెప్తే ఏంటి అర్థం? ఏమనుకోకమ్మా. ఇంకేదైనా పని చెప్పు, చేస్తాను. స్పందనని గుడికి తీసుకొని వెళ్ళడం కష్టం అంటూ తిరిగి లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేశాడు. ఛీ! వీడేంటి తీసుకొని వెళ్తాడు అనుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చాడు అనుకుంటూ ఇక చేసేదేం లేక స్పందన దగ్గరికి వెళ్ళి అర్జున్ చెప్పిన విషయం చెప్పింది. ఏంటత్తా ఇలా అయింది? బావ తీసుకెళ్తాడు అని చాలా ఆశలు పెట్టుకున్నాను అంది స్పందన బాధగా ఫేస్ పెడుతూ. సర్లే, మనం వాడిని ఎక్కువగా ఫోర్స్ చేయడం కూడా మంచిది కాదు అంటూ చెప్పేసి నువ్వు ఇలాగే చీర కట్టులో ఉండు అంటూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది. దేవుడా అనుకుంటూ ఇక ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు. కిందకి దిగుతూ ఉండగానే స్పందనాన్ని చీరకట్టులో చూసి, ఓహో, అయితే ఇప్పుడు ఇలా నన్ను బుట్టలో వేసుకోవాలని ట్రై చేస్తున్నారా? సరిపోయింది. అందుకేనా కొత్తగా గుడి బడి అంటూ ఉంటే ఆశ్చర్యంగా అనుకున్నాను. దయ్యాలు గుడికి వెళ్ళవు కదా అని. నన్ను పడేయాలని ప్లాన్తో గుడికొస్తుందన్నమాట ఈ దయ్యం అనుకుంటూ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. పని ఆమె టిఫిన్ పెడుతూ ఉంటే తినేసి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నాను అని అమ్మకు చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక్కడ అర్జున్ వచ్చిన టైంకి రిషి మీరా కూడా ఆఫీస్కి రావటంతో కమిషనర్ గారికి ఫోన్ చేయి, శృతి గురించి ఏమైనా తెలిసిందో లేదో కనుక్కో అంటూ అడగడంతో అలాగేరా, ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ వెంటనే వైజాగ్ సిటీ కమిషనర్కి ఫోన్ చేశాడు. మీకు మధ్యాహ్నంలోపు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఖచ్చితంగా దొరుకుతుంది అంటూ నమ్మకంగా కమిషనర్ చెప్పడంతో అదే విషయం రిషి అర్జున్కి చెప్పాడు. ముందు శృతి దొరికితే బావుండురా, నీ చెల్లిని తెచ్చుకుంటాను. ఈ టైంలో దాన్ని ఒంటరిగా వదిలేస్తున్నాను అని బాధగా ఉంది. ఎంత తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికే వెళ్ళినా ఎందుకో నా భార్య, నా ప్రిన్సెస్ నా దగ్గరే ఉండాలి అనిపిస్తుందిరా అన్నాడు అర్జున్. బాబూ, తమరి విరహ వేదనలు కొంచెం తగ్గిస్తే బావుంటుంది. నా చెల్లి వచ్చేస్తుందిలే, కంగారు పడకు అన్నాడు రిషి. ఎల్బె, నీకలాగే ఉంటుంది. మీరా నిన్ను వదిలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతే అప్పుడు నీకు కూడా నా బాధ తెలుస్తుంది అన్నాడు అర్జున్. రేయ్, నువ్వు దానికి లేనిపోని ఐడియాలు ఇవ్వకురోయ్. ఇక నన్ను ఏడిపించాలి అనుకున్నా లేదా నాతో గొడవ పడన ప్రతిసారి ఇంటికి వెళ్ళిపోతా అని గోల పెడుతుంది అన్నాడు రిషి. అరే ఆగైతే, ఇప్పుడే చెప్పాలి నేను అంటూ వెంటనే అక్కడి నుంచి 4 అడుగులు ముందుకి వేసేసరికి వెనక నుంచి అర్జున్ చెయ్యి పట్టుకొని వెనక్కి మెలి తిప్పాడు రిషి. ఏంట్రా, నీ బాస్ని నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావా అంటూ రిషి వైపు చూస్తూ అడగడంతో, హలో, ఇప్పుడేమీ నువ్వు నాకు బాస్ లాగా ప్రవర్తించట్లేదు, నా బెస్ట్ బడ్డీ లాగా ప్రవర్తిస్తున్నావు. నా బెస్ట్ ఫ్రెండ్తో నేను ఇలాగే ఉంటా, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చేంజ్ చేసుకో అంటూ సమాధానమిచ్చాడు రిషి. ఈ మధ్య నీకు నీ చెల్లికి బాగా వేళాకొలాలు వెటకారాలు ఎక్కువైపోతున్నాయిరా అన్నాడు అర్జున్. హా, మీలాంటి వాళ్ళ దగ్గర సర్వైవ్ అవ్వాలి అంటే ఆ మాత్రం ఉండాలిలే బావా అంటూ అర్జున్ చేతిని వదిలాడు. ఇక అప్పుడే సింధు ఫోన్ చేస్తూ ఉండటంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు రిషి. భార్య ఫోన్ అటెండ్ చేసి తనతో మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.